హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు నేను డ్రెస్ బ్యాక్ హోల్ అనేది చూపిస్తున్నాను అనమాట. అంటే ఇది బోట్ నెక్ వస్తుంది. అది కటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మన కటింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి అసలు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ వచ్చేసి దీనికి 3.5 తీసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. 3.5 అనేది వెడల్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. డౌన్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎదరా కూడా బోట్ నెక్ కావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి, లేదు కొంచెం డౌన్కి కావాలనుకుంటే డౌన్ పెట్టుకోండి. నేనైతే 5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం డౌన్కి కావాలి. బ్యాక్ సైడే బోట్ నెక్ పెట్టుకుందాం, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్గా పెట్టేసుకుందాం అని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను. చంకదింపు కూడా చూసారు కదా, 5.5 తీసుకున్నాను. 5.5 తీసుకున్నాను. 5.5 తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు పొడవ టాప్ అనేది ఎంతైతే పొడవు ఉంటుందో అంత తీసుకోండి. ఇక్కడ మనకి షేప్ గురించి అనమాట. మనకి షోల్డర్ దగ్గర పెట్టుకుంటాం కదా, మొత్తం కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మార్కింగ్ అయితే ఈ విధంగా వచ్చింది, చూసారు కదా. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా మనం డ్రాయింగ్ అనేది గీసేసుకొని బ్యాక్ సైడ్ ఎలా కట్ చేయాలనేది ఏంటనేది మీకు ఇది కటింగ్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ ఫ్రంట్ నెక్కే కట్ చేశాను, బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం మీకు వీలైతే కనుక బోట్ నెక్ పెట్టుకుంటేనే బాగుంటుంది, ఫ్రంట్ బ్యాక్ సైడును. తర్వాత వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ మొత్తం కట్ చేసేసుకున్నాం కదా. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది చూడండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా నేను 3 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా లెంత్ అనేది మనకి సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది రౌండ్ షేప్ కోలగా వచ్చినట్టు వచ్చి మనకి బిందు షేప్లో వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కనుక మనం డ్రాయింగ్ అనేది వేసుకొని కట్ చేసుకుంటే, చూసారు కదా, ఇది వచ్చేసి లైనింగేనండి. మనం క్లాత్ వచ్చేసి తర్వాత దీనిపై పెట్టి మనం కట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం దీనికి పైపింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మామూలుగా లేస్ అనేది వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే పైపింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట, మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం. చూసారు కదా, డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అనేది మీకు ఈ వీడియోలో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అసలు టాప్ క్లాత్ అనమాట. వైట్ మీకు ముందు వీడియోలో చూపించాను కదా, నేను తీసుకున్నాను ఆన్లైన్లో అని చెప్పేసి, ఆ క్లాత్ అనమాట. ఆ క్లాత్లో ఒక డ్రెస్ వచ్చేసి నేను ఈరోజు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు. ఇంకా నా దగ్గర వచ్చేసి బ్లాక్ ఒకటిని లైట్ పింక్ ఉంది కదా, అవి 2 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టి మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని పెట్టి మనకు లైనింగ్ ఎంతైతే పొడవు ఉందో అది తీసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ మీద 2 ఇంచెస్ పొడవు అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీని మీదకి పటియాలా ప్యాంట్ కదా, కొంచెం షార్ట్గానే పెట్టుకుంటున్నాను అనమాట. పటియాలా కాబట్టి మనకి చుడి అనుకోండి, మనం పొడవు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇది పటియాలా కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం షార్ట్గానే పెడుతున్నాను. టాప్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇంకా కటింగ్ అనేది మనకు అయిపోయింది కదండి, హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నెక్ క్లాత్ ఉంది కదా, క్లాత్ని వచ్చేసి దీనికి జాయింట్ చేస్తున్నాం. ఓన్లీ బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి క్లాత్ ఉంది కదా, దానికి పేపర్ మీ దగ్గర బక్రం ఉంటే బక్రం వేసుకోండి. నేనైతే దీనికి క్లాతే జాయింట్ చేస్తున్నాను అనమాట. కొంచెం అంటే మనకి థ్రెడ్ వేసిన తర్వాత క్లాత్ తిరగబడకంటే నీట్గా బాగా స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకనేసి అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం కూడా రౌండ్ అప్ కుట్టేసుకోవాలి. 4 వైపులా కూడా దీన్ని కుట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా ఉండి నెక్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా?
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి. మళ్ళీ నేను నెక్స్ట్ టైం అవన్నీ మీకు క్లియర్ చేస్తాను. వీలైనంత వరకు నేను క్లియర్గానే చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో అవేమీ రాకుండా కూడా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తూ ఉండండి. Put your hands up.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మన డ్రెస్ టాప్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. థ్రెడ్స్ మనం నార్మల్గా ఇలా కుట్టేసుకోవడమేనండి. లేదంటే తిరిగేసుకునేటప్పుడు అయితే మనకి లేస్ అది వేసుకోకుండా మమ్మల్ని తిరిగేసేస్తాం కదా నెక్కకి, ఆ విధంగా అయితే లోపల పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.